అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఉద్యోగంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుందా లేదా వ్యాపారాల్లోనా? మకరం అనేటువంటిది శనికి అధిష్టానం. మకరము అనేటువంటిది శనికి. మకరము కుంభము రెండు, ఓకే. మకరము కుంభము రెండు కూడా శనికి బాగా అధిష్టానమైనటువంటివి. ఆ రెండు రాశులకి కూడా శని అధిపతి. ఉత్తరాషాఢపాదం ధనస్సు అనుకుంటే ఉత్తరాషాఢ త్రయపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం, ధనిష్టార్థం శతభిష పూర్వభాద్ర త్రయ కుంభం అంటాము. ఈ రెండిట్లకి కూడా అధిపతి శని. వీళ్ళకి ఎప్పుడూ కూడా ఈ యొక్క మకర కుంభాలలో జన్మించినటువంటి వారు వ్యాపార పరంగా కనుక చూసుకున్నట్లయితే మట్టితో తయారు చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిల్లో బాగా వీళ్ళకి కలిసి వస్తుంది. అలాగే ఇనుముతోటి చేసేటువంటి ఇవి బాగా వీళ్ళకి పనికి వస్తాయి. ఇప్పుడు మట్టితోటి మనం కుండలు తయారు చేస్తాం, అలాగే పింగాణి ఇవన్నీ కూడా మట్టి నుంచే మనకు వస్తాయి. మట్టిని బాగా కాల్చి దానికి చేసేటువంటి పరిస్థితులు కొన్ని ఏవో కలుపుతారు, అలా వస్తుంటాయి. ఆ మట్టితోటి చేసేటువంటి పదార్థాలు ఇప్పుడు మనం రోడ్డు మీద విపరీతంగా చూస్తున్నాం. మట్టి కుండలు, మట్టి పొయ్యిలు, మట్టి ప్లాస్కో, ఇట్లా మట్టి అనేటువంటిది సమృద్ధిగా ఏదైతే ఉంటుంది అంటే ఖనిజాలన్నీ మట్టిలోనే ఉంటాయి. బంగారం మట్టిలోంచి వస్తుంది. మీరు ఆ మాట అంటారేమో అని చూస్తున్నా. డైమండ్స్ అందులో నుంచి వస్తాయి. సో ఇంచుమించుగా 4-5 రకాల వ్యాపారాలు వీళ్ళకి ఎప్పుడు కూడా భూమిలో దొరికేటువంటిది ఏదైతే పదార్థం ఎక్కువగా ఉంటుందో దానికి సంబంధించిన వ్యాపారం, బొగ్గు వ్యాపారం అనేటువంటి వీళ్ళకి బాగా గోల్డ్ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు, పనికి వస్తాయి. మకర కుంభరాశుల వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆ ధర్మయుక్తంతో వ్యాపారం చేస్తారో రూపాయికి 10 రూపాయలు వీళ్ళకి ఏర్పడుతుంది. ఏముంది అన్నట్టుగా వెళ్తే రూపాయికి 10 రూపాయలు వీళ్ళు నష్టపోతూనే ఉంటారు. అప్ అండ్ డౌన్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏ వ్యాపారం ఏది మొదలుపెట్టినప్పటికీ కూడా శనైశ్చర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వ్యాపారం సాగుతుంది. ఏదైనా కాస్త ధాతువులు, లోహములు అంటే బంగారము, వెండి, డైమండ్స్ ఇటువంటి ఏదైనా మొదలుపెట్టే ముందు వీళ్ళకి లగ్నంలో అంటే వీళ్ళ జన్మచక్రంలో శని ఎక్కడున్నాడు, ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మకర కుంభరాశి వారు చూసుకొని దాని అనుసంధానంగా ఈ రాశి ఇక్కడ, ఈ లగ్నం నుంచి ఇక్కడ ఉన్నాడు కదా, కాబట్టి ఈ యొక్క శని ఇక్కడ ఉంటే మనకి ఎన్నో స్థానమైంది, అది లాభమా శత్రుస్థానమా ఏ స్థానం అనేటువంటి చూసుకొని దానికి తగ్గట్టుగా శనికి కొన్ని చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకొని ప్రారంభం చేయడం అనేటువంటిది వాళ్ళకి చాలా ఉపయోగము. ఈ మకర కుంభరాశి వారి ఇద్దరూ కూడా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని చెప్పి 5 పంచముఖ పరమేశ్వరుడు ఎవరు మనకు పశుపతినాథ్. ఏనాథ్? పశుపతినాథ్, నేపాల్. అవును. ఆ పశుపతినాథ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో పశుపతినాథేశ్వరుడు, ఆయన్ని తలుచుకుంటూ మనకు రోడ్డు మీద కూడా మనకు దొరికితే మామూలుగా షాపుల్లో పంచముఖ శివలింగం దొరుకుతుంటుంది. 4 ముఖాలు చుట్టూ ఉంటే పైన ఒక ముఖం ఉండి పంచముఖ దొరుకుతుంటాయి చిన్న చిన్నవి. అటువంటిది ఏదైనా ఇంట్లో పెట్టుకొని రోజు తైలాభిషేకం రోజు చేయటం కుదరలా, ప్రతి సోమవారం రిపీట్, రోజు చేయటం కుదరలా, ప్రతి శనివారం తైలాభిషేకము, సోమవారం పాలతో అభిషేకం ఒక 5 నిమిషాలు చేసుకోగలిగితే వాళ్ళని భూమి మీద పట్టుకోగల శక్తి ఇంకెక్కడ ఉండదండి. అంత విశేషంగా ఉంటుంది. కాబట్టి అది స్ఫటికమైన మరకతమైన ఏదైనప్పటికీ కూడా 5 ముఖాలతో ఉండేటువంటి శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు, అంటే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు, ఏ దోషము లేదు. అది ఇంట్లో పెట్టుకొని శనివారం రోజు మాత్రం నువ్వుల నూనెతో స్వామివారికి ఓం నమః శివాయ అనుకుంటే అభిషేకం, సోమవారం రోజున పాలు లేదా పెరుగు, పాల పదార్థములు, పెరుగు, ఈ రెండిట్లో స్వామివారికి అభిషేకం చేసేసుకొని అంత వెన్నపూసిన మీద పెట్టి నమస్కారం చేసుకోగలిగితే ఈ వ్యాపార రంగాలలో వీళ్ళని కొట్టేటువంటి స్థితి అయితే ఎవరికి ఉండకుండా అంతటి స్థితికి మన గమనానికి వీళ్ళు ఈ మకర కుంభరాశుల వీళ్ళు అలా ఉన్నత స్థితిలో 100 మందికి కూడా చేయూతనిచ్చి కడుపు నింపేటువంటి స్థితి వాళ్ళకి ఏర్పడుతుందమ్మా. 100 మందికి భోజనం పెట్టి కడుపు నింపగలుగుతారు. ఆ పరిస్థితి ఈశ్వరుడు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఆ ఈశ్వరారాధన ఆ రకంగా చేసుకోవడం వాళ్ళకి చాలా మంచిది. అంటే ఇప్పుడు మకర రాశి వారు ముఖ్యంగా శనీశ్వరుడి మకరం కుంభం రెండు కూడా మకర రాశి వారు కుంభరాశి వారు ఇద్దరికీ కూడా శని అధిష్టానం కాబట్టి
ఆ ఒక్క శివలింగం అనేటువంటిది స్ఫటికమైనా పర్లేదు, లోహమైనా పర్లేదు, ఏదైనా పర్లా. ఒక 5 ముఖాలతో ఉండేటువంటి ఈశ్వరుని తెచ్చుకొని హ్మ్. శనివారం తైలంతోటి, సోమవారం వచ్చేటప్పటికి పాలు, పెరుగుతోటి, హ్మ్. పాలు లేదా పెరుగుతోటి అభిషేకం చేసుకొని వెన్నపూస నివేదన హ్మ్. పెట్టడం అనేటువంటిది చాలా అంటే చాలా యోగ్యదాయకం. హ్మ్. వాళ్ళని పట్టుకోవడం అనేటువంటిది ఎవరితరం కాదండి. ఆ! అలా 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 సముద్రంలో అవతల ఒడ్డు అనేటువంటిది ఎప్పుడు ఉండదు కదా! హ్మ్. ఆ రకమైనటువంటి ప్రయాణం అనేటువంటిది సాగుతూనే ఉంటుంది ఇంకా. హ్మ్. అలా మంచిది జీవితానికి. ఈ రాశులన్నిట్లలో కూడా పక్కపక్కన ఉన్న రాశులు ఈ రెండే. హుహు. పక్కపక్కన ఉన్న రాశులు ఈ రెండే. మకర, కుంభ. మకర, కుంభం. హ్మ్. అందుకని ఎప్పుడు ఈ మకర, కుంభాలు ఒకే స్థితిలో వెళ్తూ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఓకే. క్వైట్ అపోజిట్ అటు ఇటు నడుస్తుంటాయి. కానీ ఈ 2 కూడా ఎప్పుడూ ఒకే రకంగా వెళ్తుంటాయి కాబట్టి ఒకే దేవత ఆరాధన. ఆ హ్మ్. శివలింగానికి ఇద్దరికీ కూడా. ఈ మకరం, కుంభం అనేటువంటిది మిగిలిన రాశులన్నీ అన్నిటితో పోల్చుకుంటే ఒకటెక్కడుంటే ఒకటెక్కడుంటుంది. ఒకటి ఈ మూలుంటే ఒకటి ఈ మూలుంటుంది. హుహు. మీకు ఇలా గ్రహ చక్రం ఉంది అనంటే ఇక్కడ మేషం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వృశ్చికం ఉంటుంది. హ్మ్. ఇక్కడ తుల ఉంటే ఇక్కడ వృషభం ఉంటే ఇక్కడ తుల ఉంటుంది. హ్మ్. ఇక్కడ మనకు మిథునం ఉంటే ఈ కింద కన్య ఉంటుంది. హ్మ్. ఇక్కడ కర్కాటకము, ఇక్కడ సింహం. ఆ పైన వచ్చేటప్పటికి మీనము, ఈ కింద ధనస్సు, ఈ పక్కన మకర కుంభాలు ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. అలా అన్ని విధంగా ఉన్న మకర కుంభాలు మాత్రం పక్కపక్కన ఉంటాయి కాబట్టి దానికి ఆ రెండిట్లకి శని అధిపతి కాబట్టి ఇది విధానం సరిపోతుంది మా వాళ్ళకి. గురుగారు, ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి మీన రాశి. అవునమ్మా. మరి ఈ మీన రాశి వాళ్ళు ఉద్యోగం చేస్తే బావుంటుందా? వ్యాపారం చేస్తే బావుంటుందా? ఏది కలిసొస్తుంది? ఏ రంగం కలిసొస్తుంది? భగవంతుడు మీనరాశి వారికి ఇచ్చినటువంటి అదృష్టం ఏమిటి అంటే గత కొంతకాలంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంటుంది. హ్మ్. వీరు ఏ పని చెయ్యాలి అన్నా ఎదుటి మనిషితోటి చెప్పకుండా మౌనంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళినంత సేపు కూడా వీళ్ళ జీవితానికి ఇబ్బంది ఉండదు. హ్మ్. ఎవరికైనా నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను. నీ నుంచి నాకు సహకారం కావాలి అని అడిగారా? హ్మ్. ఇక్కడికి ఆ పని ఆగిపోతుందండి. హుహు. స్వతహాగా ద్వాదశ రాశులలో ఎక్కువగా మీనరాశి వారి మీద నరదిష్టి, నరదృష్టి, ఏడుపులు బాగా హ్మ్. ఉంటూ ఉంటాయి. ఎందువలన ఉంటూ ఉంటాయంటే పూర్వాభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవతి అంతం మీనము అంటాం. రేవతి అనేటువంటి బుధుడు, హ్మ్. ఉత్తరాభాద్ర అనేటువంటిది శని. హ్మ్. పూర్వాభాద్ర పాదం అన్నాం కదా! పునర్వసు పూర్వభద్ర అంటే గురువు, శని, బుధుడు కలిసి ఉంటారు. ఈ యొక్క గురువు, బుధుడు శత్రువులు. హ్మ్. వీరిద్దరి మధ్యలో శని ఉన్నాడు. ఆ శని ఇద్దరికీ మంచి చెప్పలేడు, ఇద్దరికీ చెడు చెప్పలేడు, ఇద్దరికీ నచ్చ చెప్పలేడు. హ్మ్. కాబట్టి మీ చావు మీరు చావండి. నా పని నేను చేసుకుంటా. అంటే ఏంటి? నువ్వు చేయాలనుకున్నటువంటి పని ఎవరికీ చెప్పకుండా మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటే సక్సెస్‌ఫుల్‌గా నీకు హ్మ్. వస్తుంది. కాదు నేను వాళ్ళకి చెప్పి సలహా తీసుకుంటే, వీళ్ళకి చెప్పి సలహా తీసుకుంటా అనేటువంటి ఆలోచన చేసి ఎవరికైనా చెబితే హ్మ్. ఖచ్చితంగా అది అన్‌సక్సెస్సేనండి. హ్మ్. కాబట్టి మీనరాశి వారు సాధ్యమైనంత వరకు ఇందాక మనం ఏదైతే ఒక విధానాన్ని అనుసరించి చెప్పుకోవడం జరిగిందో అలానే చక్కగా దక్షిణామూర్తిని వీళ్ళు ఆరాధించడం చాలా ఉత్తమము. అలానే దక్షిణామూర్తితో పాటుగా ఆంజనేయ స్వామిని. హ్మ్. ఎందువల్లంటే మధ్యలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామిని బాగా ఆరాధించడం వల్ల ఏంటంటే ఈ శనీశ్వర స్వామి వారి యొక్క బలం వాళ్ళకి చేకూరి అన్నెసెసరీ హ్మ్. విషయాలలో వేలు పెట్టకుండా, ఎవరితో పడితే వాళ్ళతోటి వాదించకుండా, హ్మ్. ఏది చేస్తే వాళ్ళకి సక్సెస్‌ఫుల్ అవుతుందనేటువంటి విషయాన్ని ఆ శనైశ్వర స్వామి అనుగ్రహంతో వీళ్ళకి లభ్యమవుతుంది కాబట్టి, అరకెత్తెరలో పోకచెక్కలాగా ఇబ్బంది పడకుండా గురువుకి, బుధుడికి ఇద్దరికి పడదు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకునేటువంటి స్థితిలో ఈ మనిషి ఇబ్బంది పడే తత్వం ఉంటుంది కాబట్టి, దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయటం వలన హ్మ్. బృహస్పతి శాంతిస్తాడు. హ్మ్. హనుమంతుడిని బాగా ఆరాధించడం వలన శనైశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనకు లభ్యమవుతుంది. శనైశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడైతే లభ్యమైందో 2 గ్రహాలు మౌనమైపోతాయి. హుహు. కాబట్టి నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకోగలం. చేసుకోగలవు. కాబట్టి దక్షిణామూర్తి స్వామివారిని, ఆంజనేయ స్వామి వారిని అనుష్ఠానం చేసుకుంటూ వారిని ఏదో ఒక రూపంలో హ్మ్. తలుచుకుంటూ ప్రతిక్షణం ఉండగలిగితే మీనరాశి వారి యొక్క జీవితం వల్ల పట్టిందల్లా బంగారం రావడానికి వాళ్ళిద్దరి దేవతలను ఆరాధన చేసుకోగలిగితే ప్రశాంతంగా ఉంటారమ్మా. వీళ్ళకి ఇది సంబంధించిన దేవాలయాలకు వెళ్ళొస్తే బాగా కలిసొస్తుంది. దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా హ్మ్. ఆ ఇద్దరిని ఎంతగా ఆరాధించుకోగలిగితే అంత మంచిది. ఓకే. ప్రతి క్షణం కూడా. అంటే దేవాలయానికి వెళ్ళొచ్చే సమయానికి ఒక గంట పడుతుంది. ఆ గంట ఇంట్లో కూర్చొని హాయిగా ఆయన నామం చేసుకోమనండి. హ్మ్.
హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోమనండి. ఉమ్, దక్షిణామూర్తి స్తోత్రం ఉమ్, మొదలుపెట్టి మౌన వ్యాఖ్య అని ఉంటుంది. ఉమ్, మొదలుపెట్టది లేదంటే గురవే సర్వలోకానాం అని ఉంటుంది శ్లోకం. ఉమ్, ఈ శ్లోకమైనా సరే అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఉమ్, అనేటువంటిదైనా సరే ఉమ్. అనుకోగలిగితే జ్ఞాన వృద్ధితోటి బ్యాలెన్స్డ్ గా వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలుగుతారమ్మా. అది విషయం. ఖచ్చితంగా గురుగారు. ద్వాదశ రాసుల వారు కూడా మనం ఇప్పుడు 12 రాసుల గురించి మాట్లాడుకున్నాం. సాధారణంగా రాశి ఫలాలు ఎలా ఉంటాయో కాకుండా ఈసారి మీరు చాలా చక్కగా అసలు ఎప్పటికీ అందరికీ కూడా ఈ వీడియో చూస్తే ఎంతో ఉపయోగపడే విధంగా ఏ రాశి వారు ఏ ఉద్యోగ రంగంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, కొన్ని రాశుల వరకు మీరు మరీ పర్టికులర్‌గా ఈ వ్యాపారాల్లోకి వెళ్ళకూడదని కూడా చాలా చక్కగా వివరించారు. ఏ దేవత ఆరాధన చేయాలో కూడా వివరంగా చెప్పడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర